అందరికీ నమస్కారం. మహానాడు అనేది తెలుగు ప్రజల యొక్క రాజకీయ పర్వదినం. ఇది ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నటువంటి ఆనవాయితీగా వస్తున్నటువంటిది. అనేక సంవత్సరాలుగా ప్రజల్లో ఉన్నటువంటి ఆకాంక్షలకు తగ్గట్టుగా మహానాడుల వేదికపై తీర్మానాలు ఉంటాయి. అధికారంలో ఉంటే ప్రజలకు సంక్షేమాన్ని ఏ రకంగా అందిస్తున్నాం, ఏ రకంగా అందించాలనేటువంటి తీర్మానాలు ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ చేస్తున్నటువంటి నిర్లక్ష్యానికి గురి అవుతున్నటువంటి తీర్మానాలు ప్రతి వేదిక కూడా చేస్తుంటాం. ఇవాళ పెద్ద ఎత్తున కూడా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో తెలంగాణ నుంచి కూడా ప్రధానంగా 4 తీర్మానాలు పెట్టడం జరిగింది. అందులో ఒకటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు వైఫల్యాల మీద, రెండోది భూ సమస్యల మీద, మూడోది ఇరిగేషన్ ప్రాజెక్టులు మరియు వ్యవసాయం మీద, నాలుగోది విద్యా వైద్య రంగాల మీద తెలంగాణ నుంచి 4 తీర్మానాలు పెట్టడం జరిగింది. అందుకనే ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లడం, దాని గురించి చర్చించడం, అదే రకంగా అధికారంలో లేని ప్రాంతాలలో ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలని ఇవాళ ప్రజల దృష్టికి తీసుకుపోయేటువంటి అద్భుతమైనటువంటి తీర్మానాలు ఉన్నాయి. ఇది మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున జరిపే కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీడియా ద్వారా, సోషల్ మీడియాల ద్వారా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చూసేటువంటి అవకాశాన్ని కల్పించారు. ఇది ఒక మంచి పరిణామం. ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగా ఈ సంవత్సరం జరుపుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి మార్గం చూపడం, ఇక్కడ ప్రజా సమస్యలన్నీ పరిష్కారం అయ్యే విధంగా ప్రభుత్వం చొరవ చూపే విధంగా ఇక్కడ కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఒక మంచి వాతావరణం. పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు అందరూ కూడా జిల్లాల వారిగా వారి క్లస్టర్లలో ఈ కార్యక్రమం కోసం వేచి చూస్తున్నారు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా అయిన అంటే ఇప్పుడు కీలకంగా ఉండబోతుందని చెప్పని అంటున్నారు. అందుకనే ఖచ్చితంగా కూడా ఉంటుంది. రామన్న రూపుదిద్దినటువంటి పార్టీ ఇది, చంద్రన్న తీర్చిదిద్దిన పార్టీ. లోకేష్ గారు తుది మెరుగులు దిద్దుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. లోకేష్ గారు ఒక పరిపక్వత చెందినటువంటి నాయకునిగా ఇవాళ అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి విధంగా కాకుండా ఇవాళ గతంలో లేని విధంగా పాదయాత్ర చేశాడు, ప్రజల మధ్యకి వెళ్ళాడు, ప్రజా సమస్యలను తెలుసుకున్నాడు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాడు, నిత్యం కార్యకర్తలతో ఉన్నాడు, కార్యకర్తలతోటి ప్రజలతోటి మమేకమయ్యాడు. ఒక పరిపక్వత చెందినటువంటి నాయకునిగా రూపొందడం జరిగింది. ఈ మహానాడు వేదిక మా అందరికీ సంతోషకరం. ఏంటంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా మేము చూసేటువంటి సదావకాశం కూడా ఇక్కడ జరిగింది. ఒక భవిష్యత్తు నాయకునిగా, ప్రజా నాయకునిగా, ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి నాయకునిగా, యువగలం ద్వారా వచ్చిన నాయకుడిగా, ప్రజామోదం పొందినటువంటి నాయకునిగా ఇవాళ పార్టీ కూడా గుర్తించి ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఈ మహానాడుకు లోకేష్ గారు హాజరు కావడం మా అందరికి కూడా మరింత సంతోషాన్ని ఇస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మహానాడు కార్యక్రమాలు మరికొద్దిసేపులో ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది అయితే మాత్రం చాలా ఆడంబరంగా చేయాలని నిర్వహించుకున్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ క్రైసిస్ స్టార్ట్ అయినాయో దానికి అనుగుణంగానే ఇప్పుడు పొదుపు పద్ధతిలోనే ఇక్కడైతే మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ విషయం మీద మనతో పాటు మాట్లాడటానికి పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మహానాడు కార్యక్రమం ఏ విధంగా జరగబోతుంది? ఈరోజు పరిమిత సంఖ్యలో ఇక్కడ మేము చేసుకున్నప్పటికీ కూడా దీనికి డిజిటల్లో సుమారు లక్షలాది మంది వీక్షిస్తున్నారండి. ఈరోజు పొదుపులో భాగంగా నా దేశం నా బాధ్యత దానికి బాధ్యతగా తీసుకొని ఈరోజు గౌరవ అధ్యక్షులు మా గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మేము డిజిటల్ మోడ్లో వెళ్తున్నామండి. ఇది పరిస్థితులకు అనుకూలంగా చేపడుతున్నటువంటి కార్యక్రమం. ఇది సమర్థవంతంగా ఈరోజు మా లోకేష్ గారు ఉన్నటువంటి ఆయన టెక్నికల్ నాలెడ్జ్తో సమర్థవంతంగా చేయబోతున్నాం. ఇది ఒక చరిత్ర కూడా సృష్టించిపోతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే యువతకు ప్రత్యేకంగా కూడా ఈ మహానాడు కార్యక్రమాల ద్వారా ఏమి హామీలు ఇవ్వబోతుంది? యువతకి ఇప్పటికే మేము 63% పదవులు ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా నామినేట్ పదవులు కావచ్చు, అలాగే భవిష్యత్తులో కూడా యువతకు పెద్ద పీట వేయాలి. మా యువ నాయకుడు లోకేష్ గారు సారథ్యంలో వారికి సముచిత స్థానం కల్పించాలని చెప్పేసి మేము ముందుకెళ్తున్నామండి. అందుకే ఈరోజు వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని విధాల, వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఉపాధి అవకాశాల పరంగా కావచ్చు, లేకపోతే రాజకీయ అవకాశాల పరంగా కావచ్చు, ఇవన్నీ కూడా వారికి ఏర్పాటు చేసే విధంగా మేము కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్తున్నాం. అంటే ఫైనల్గా చెప్పండి, స్త్రీలకు సంబంధించి ముఖ్యంగా కూడా ఈ స్త్రీకి సంబంధించి బలోపేతం చేయడానికి స్త్రీ శక్తి అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. దాన్ని ఆ విధంగా కూడా ఇప్పుడైతే మాత్రం ఈ జరిగేటువంటి మహానాడు కార్యక్రమంలో మరింతగా కూడా స్పెసిఫిక్గా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి కార్యక్రమాలు అంటే స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో 33% సీట్లు వాళ్ళకి అసెంబ్లీలో, పార్లమెంట్లో ఇవ్వాలి కనుక, అలాగే ఎన్ని నామినేట్ పదవులు ఇవ్వాలి కనుక వాళ్ళకి ఇప్పటి నుంచే సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని గుర్తించి వాళ్ళకి ప్రోత్సహించాలన్న ఒక ఉద్దేశంతో కూడా ఈరోజు మహానాడు ఉమెన్ సెంటర్గా నడుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను.
ఏదైతే మహానాడు కార్యక్రమం ఉందో ఈ మహానాడు కార్యక్రమాన్ని మాత్రం ప్రధానంగా కూడా అత్యంత దీనికి సంబంధించి యువతకు సంబంధించి అలాగే స్త్రీలకు సంబంధించి కూడా మరింతగా కూడా ఫోకస్ చేసేటువంటి పరిస్థితి ఉందని పల్లా శ్రీనివాస్ యాదవ్ చెప్తున్న పరిస్థితి కనపడింది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, టీడీపీ కార్యాలయం నుంచి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహానాడు వేడుకలు అత్యంత ఘనోపేతంగా అయితే నిర్వహించారు. అయితే ప్రస్తుతం ఈ వేడుకలకు సంబంధించి ఈ ఏర్పాట్లు అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే అంటే స్టేజ్ పైన అటు చూసుకున్నట్లయితే 20 మంది కూర్చునేలాగా, దాంతోపాటు ఇటు స్టేజ్ ముందు ఒక 150 నుంచి 170 మంది పొలిట్ బ్యూరో సభ్యులు కానీ అదేవిధంగా రాష్ట్ర కేంద్ర కమిటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూర్చునేలాగా, వారంతా కూడా కూర్చొని వీక్షించేలాగా ఇక్కడైతే ఏర్పాట్లు అయితే జరిగాయి. అయితే వీటన్నిటికీ సంబంధించి సీనియర్ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు, అదేవిధంగా టీడీ జనార్దన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మహానాడు వేడుకకు సంబంధించి అంటే ఇప్పుడు ఈ వర్చువల్గా నిర్వహించబోతున్నారు, దీంతో పాటు అదేవిధంగా పలు కీలకమైన తీర్మానాలు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఎలా ఉండబోతుంది అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది మొట్టమొదటిసారి ఎలా ఉండబోతుంది సార్? చరిత్రలో మొట్టమొదటిసారి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొదుపు చర్యలు పాటించాలనే ఉద్దేశంతో దీన్ని కూడా ఒక అవకాశంగా గ్రామానికి మహానాడుని జరిగే విధంగా, ఇంతకుముందు గ్రామాల నుంచి అందరూ ఒక కేంద్రానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు దాదాపు 2000 ప్రాంతాల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఒక్కో నియోజకవర్గంలో 10 నుంచి 20 ప్రాంతాల్లో క్లస్టర్ ఒక కేంద్రంగా పెట్టి అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనివల్ల కూడా ఎక్కువ మంది కార్యకర్తలకు రీచ్ ఉండే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది ప్రపంచ చరిత్రలో ఎవరూ ఇలా చేసి ఉండరు. ఇది లోకేష్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం. తెలుగుదేశం పార్టీ అంటేనే ఏది చేసినా చరిత్ర సృష్టించే విధంగా ఉంటుంది. ఆనాడు అన్నగారి పార్టీని స్థాపించటం తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం, తెలుగు జాతి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, సామాజిక న్యాయం కోసమే తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఆయన అడుగుజాడల్లో బాబు గారు దాన్ని కొనసాగిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను జోడించి ఇప్పుడు ఉన్నటువంటి తరానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధానమైనటువంటి ఉపాధి కల్పన అని లోకేష్ బాబు గారు పెద్ద ఎత్తున ఐటీ మంత్రిగా వచ్చిన తర్వాత మరి పెట్టుబడులు ఆకర్షించి యువతకు ఉపాధికి పెద్దపీట వేస్తున్నారు. కుటుంబంలో ఒకడికి ఉద్యోగం వచ్చిందనుకోండి, కుటుంబం అంతా అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం అన్నీ జరిగిపోతాయి. అలా దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాం ఈరోజు ఉద్యోగ కల్పనకి. ఇప్పటికే మీరు చూశారు 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. దానిలో దాదాపు 7-8 లక్షల ఉపాధి కల్పించే విధంగా ప్రణాళిక రచించారు. 7-8 లక్షలకి ఉపాధి అంటే, ఉద్యోగాలంటే ఉపాధి ఇంకా 3 రెట్లు ఎక్కువ జరుగుతుంటుంది. దానికి ఆనుకొని ఉన్నటువంటి పరిశ్రమలు, చిన్న చిన్న చేతి వృత్తుల వారు ఉపాధి కలుగుతుంటుంది, వ్యాపారాలు అభివృద్ధి చెందుతుంటాయి. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు అన్నగారి కాలం, ఈరోజు బాబు గారి కాలం, రేపు లోకేష్ కాలంలో కూడా తెలుగు జాతి అభివృద్ధి కట్టుబడి ఉంది. సంక్షేమానికి, సామాజిక న్యాయానికి పెద్దపీట వేయటం జరుగుతుంది. తద్వారా తెలుగు జాతిని పూర్వం చరిత్రలో ఏ విధంగానైతే శాతవాహనులు, కాకతీయులు, కృష్ణదేవరాయలు ఆ కాలంలో ఔన్నత్యం ఉందో, ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత తెలుగు జాతి ఔన్నత్యం కోల్పోవటం జరిగింది. దాన్ని పునరుద్ధరించాం, ఇంకా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మహానాడు వలన ఏంటంటే పార్టీ గత సంవత్సరం చేసిన కార్యక్రమాలన్నింటినీ చర్చలోకి వస్తాయి. అలానే భవిష్యత్తుకి ఏం చేయాలనేది ప్లానింగ్ జరుగుద్ది. అధికారంలో ఉంటే మన పథకాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాం అనేది చర్చ జరుగుద్ది. ఇంకా లోపాలు సవరించుకొని బాగా ఎలా చేయాలనేది జరుగుద్ది. అందువల్ల ఈరోజు ఈ సభకి చాలా ప్రాధాన్యత ఉంది. సార్, అంటే మహానాడులో కీలకమైన ఘట్టం ప్రధానంగా చూసుకుంటే తీర్మానాలు. ఆ తీర్మానాలు మొత్తంగా 20 తీర్మానాలు ఇవాళ 10, రేపు 10 ప్రవేశపెట్టబోతున్నారు. ఎలా ఉండబోతుంది సార్ వాటి విధి విధానం? అదంతా ఎజెండా ఇచ్చారు కదా. రేపు ఇవాళంతా ఉదయం మహిళా సంక్షేమం గురించి ఉంటుంది, సాయంత్రం యువత ప్రాధాన్యంగా ఉంటుంది. రేపు ఉదయం
ముఖ్యంగా అన్నగారి జన్మదినం. ఈ మహానాడు అనే కాన్సెప్ట్ అన్నగారు పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి తిరుపతిలో ఆయన జన్మదినం రోజులు జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మహానాడు అంటే తెలుగు జాతికి పండుగ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఈరోజు దేశ విదేశాల్లో కూడా జరుపుకుంటున్నారు. మన 2 రాష్ట్రాల్లోనైతే ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు ఆ రోజు. అది రైట్, ఇది ప్రస్తుత పరిస్థితి. ఏదైతే మహానాడుకు సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే మహానాడు ఒక కీలక ఘట్టంగానే చెప్పాలి. ఏదైతే అన్న నందమూరి తారక రామారావు పుట్టినరోజు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ మహానాడు అనేది కీలకంగా అత్యంత వైభవోపేతంగా అయితే జరుగుతుంది. దాంతోపాటు యువతకు ఈరోజు మహిళకు సంబంధించి ఈరోజు ఉదయం అంతా కూడా స్త్రీశక్తి మీద మహానాడు జరుగుతుంది. దాంతోపాటు మధ్యాహ్నం యువతకు ప్రాధాన్యత, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి కల్పన ఏదైతే ఉందో వాటన్నిటిపైన కూడా చర్చ జరుగుతుంది. రేపు చూసుకున్నట్లయితే అన్న నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకలకు సంబంధించి కూడా రేపు జరుగుతుందని చెప్పనైతే చెప్తున్నారు పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఈరోజు రేపు కూడా అత్యంత వైభవపేతంగా అయితే ఈ 2 రోజుల మహానాడు వేడుక అయితే ఉండబోతుంది. కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, టీడీపీ కేంద్ర కార్యాలయం మహానాడు ప్రాంగణం నుంచి.